ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందుబాటులో ఉన్నటువంటి నాయకులు అందరూ వేణుగోపాల్ రెడ్డి గారు, డైమండ్ బాబు గారు, అదేవిధంగా నిమ్మకాయల రాజనారాయణ గారు, ఈ వార్డు కార్పొరేటర్ ఆచార్య గారు, ఇంకా వెంకటరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కార్పొరేటర్లు అందుబాటులో ఉన్న వాళ్ళందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ వర్క్ని పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉండి ఈ బ్రిడ్జ్ వల్ల అన్యాయం అవుతున్నటువంటి వ్యాపారస్తులు, నివాసం ఉన్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనే ఉద్దేశంతో మేము ప్రధానంగా రావడం జరిగింది. శంకర్ విలాస్ సెంటర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు పట్టణంలో చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం ఇది. చాలా బిజినెస్ సెంటర్. ఈ సెంటర్ ఒక్కరోజు అభివృద్ధి చెందింది కాదు, దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. 1958లో ఇక్కడ బ్రిడ్జ్ చేశారు. అప్పుడు దాకా ఈ బ్రిడ్జ్ లేదు, గేటే చరిత్రలో. 58లో వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోయింది, పట్టణం పెరిగిపోయింది. ఈ వైపునంతా గుంటూరు 2 వైపునంతా కూడా చాలా అభివృద్ధి జరిగింది ఈ బ్రిడ్జి వల్ల. ఈ బ్రిడ్జి వయసు మళ్ళీపోలేదు, వయసు వాస్తవానికి మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే పగలగొట్టినప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా 10-15 సంవత్సరాలు కూడా పని చేయగలిగినంత స్ట్రాంగ్గా ఉందని విన్నాను. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ అవసరాలను ఇది తీర్చలేదు అనేటువంటి భావన గత 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఉండబట్టే ఒక మంచి బ్రిడ్జిని ఈ స్థానంలో కట్టాలి అని ఆలోచన చేశారు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారే. 2014-19లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. మన ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటు జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్లే ఆలోచన చేశారు, మంచి ఆలోచన చేశారు. దానిలో ఐఎమ్ అప్రిషియేటింగ్. ఏం చేశారు, దీన్ని ఈ చిన్న బ్రిడ్జిని తీసి మరొక చిన్న బ్రిడ్జిని వేయటం సమంజసం కాదని వారి అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఒక ఫ్లైఓవర్ని వేయాలి, ఐకానిక్ బ్రిడ్జ్ వేయాలి, సింగిల్ పిల్లర్తో వేయాలి. కింద బిజినెస్ అన్నీ కూడా ఏం ఎఫెక్ట్ కావు. దాంతోపాటు RUBలు వేయాలి. కింద ట్రాఫిక్ జరుగుతూనే ఉంటుంది, పైన జరుగుతూ ఉంటుంది. ఇది పట్టణానికి ఒక మణిహారం లాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని భావించి DPR తయారు చేశారు. 167 కోట్లు అయింది, కానీ అమలు కాలేదు. సరే, అది వేరే విషయం. తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే వచ్చింది. ఏం చేయాలి? నా సూటి ప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు, 3 ఉన్నారు కనెక్టెడ్. వాళ్ళని అడిగి కూడా ఉపయోగం లేదు, పాపం వాళ్ళు డమ్మీలు. ఇక్కడ ఉన్నది కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు. అమెరికా లాంటి, డాలస్ లాంటి పట్టణాలను మీరు చూశారు, ఉన్నారు. నేను ఈ బ్రిడ్జి బదులు ఏ బ్రిడ్జ్ వేయాలి? 2014-19లో మీరు తలపెట్టినటువంటి బ్రిడ్జి కన్నా పెద్ద బ్రిడ్జి వేయాలా, చిన్న బ్రిడ్జి వేయాలా? సింపుల్ ప్రశ్న. 2వ తరగతి వాడిని అడిగినా చెప్తాడు, ఆగు 2వ తరగతి వాడిని అని చెప్తాడు. కనీసం ఆ బ్రిడ్జి వేయండి అంటారు. లేదు, అవసరాలు పెరిగాయి కాబట్టి ఇంకా పెద్ద బ్రిడ్జి వేయండి సార్ అంటారు. అదేంటి దాని బ్రిడ్జి? అక్కడ మన ఎక్కడ పాయింట్, హిందూ కాలేజ్ దగ్గర నుంచి లేచి లాడ్జ్ సెంటర్ దగ్గర దిగుతుంది. మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి, సింగిల్ పిల్లర్, 2 RUBలు, బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ భావించారు. అది వదిలేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, మేధావి కదా, మరి మేధావనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేశాడు. తగ్గించేసి సేతుబంధు కింద, సేతుబంధు అంటే
మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఇటు వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన ఇవ్వరు. దట్ ఈస్ ది రూల్. దీనిలో తోసాడు 100 కోట్ల లోపల పని అయిపోద్ది అన్నారు. దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిల పక్షం కూడా మమ్మల్ని పిలిచినప్పుడు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతు బంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకొస్తే తీసుకురండి, కానీ కనవా చోట్ల వేసుకోండి, కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను, మా పార్టీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అయినా లెక్క చేయలేదు. డ్యామ్ మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. మొదలెట్టారు, పడగొట్టారు. పడగొట్టే ముందు ఏం చేయాలి? అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కనున్న షాపులు తొలగించాలి. పక్కనున్న షాపులను తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. తెల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, ఎక్విజిషన్ యాక్ట్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఫాలో కాల. ఈ 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతోనో బిడ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో చేసినటువంటి పని ఇది. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అహం. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బిడ్డ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ అదే కదా నాకు తెలియదు. తెలివి తక్కువతనం అన్ను. అహం, డబ్బు ఉంది, అధికారం ఉంది, అర్ధంతరంగా కేంద్రంలో మంత్రి అయ్యాననేటువంటి అహంతో చేసినటువంటి ఒక తప్పుడు పనిది. పోనీ అదేనా సక్రమంగా చేస్తున్నావా? 97 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మరి నువ్వు ఎక్విజిషన్ చేసి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి? నీకు ఎక్కడ ప్రొవిజన్ పెట్టావు? నీ ప్లాన్లో పెట్టావా? ఇదిగో బడ్జెట్ పెట్టావు, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో బడ్జెట్ పెట్టలా. మేము ఏ బాండ్స్ ఇస్తాం, మీరు తోసేయండి అంటే బాండ్స్ ఇస్తే తోసేస్తారా? నువ్వు యాక్ట్ ఉంది కదా, నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి కదా. నువ్వేమో చట్ట ప్రకారం వెళ్ళవు, నువ్వు పవర్ ఉంది కాబట్టి రౌడీవా. వీళ్ళేమో పాపం చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళకి పవర్ లేదు కాబట్టి వాళ్ళని నెట్టేస్తావా? ఇదిగో నీ బిల్డింగ్ పడిపోద్దే, రేపు పడగొట్టేస్తాం. గాలివాన వచ్చింది, ఎందుకు పడగొట్టేస్తాం మేమే, అదే పడిపోద్ది అని బెదిరించడం. మెట్లు కొట్టేయటం, ఇది పడగొట్టడం అంటే మెట్లు కొట్టేస్తే ఆ షాపుల్లో ఎవడు వెళ్ళకుండా పోతాడని ఒక హెరాస్మెంట్. ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. నువ్వు చేయాల్సిన పని అయితే అడుగుతా ఉన్నా. మళ్ళా సరే, 10 వేరే విషయం ఆగండి ప్లీజ్. సో ఈ రకంగా హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏంటి వాళ్ళకు ఉన్న మార్గం ఏంటి? సింగిల్ ఇండివిజువల్స్ ఏదో జేఏసీ అన్నారు, వాళ్ళు అభివృద్ధి నిరోధకులు ముద్రేసేస్తున్నారు. దుష్ట శక్తులు అంటే వాళ్ళు ముద్రేసేస్తున్నారు. ఎవ్వరు బ్రిడ్జికి వ్యతిరేకం కాదు, ఎవ్వరు ఇంక్లూడింగ్ వ్యాపారస్తులు కూడా బ్రిడ్జికి వ్యతిరేకం కాదు. నా సొమ్ము పోతుంది, నాకు సమాధానం చెప్పండి, అంతే సింపుల్. కొట్టాయి, వాళ్ళకి డబ్బులు కొట్టు, నెగోషియేట్ చేయి, వాళ్ళు అడిగినంత ఈమాక అకార్డింగ్ టు లా ఇవ్వు. 213 యాక్ట్ ప్రకారం నువ్వు ఇవ్వు. ఆ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ నువ్వు అవలంబించవు. ఏం చేయాలి వాళ్ళు? ఇండివిజువల్స్ మా బోటి వాళ్ళకి చెప్పుకున్నారు, మేము చెప్పాము, మమ్మల్ని లెక్క చేయట్లేదు మీరు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాము 11 అని మమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? ది అప్రోచ్ ది కోర్ట్. కోర్టు వారు ఏం చెప్పారు? వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి అటు 12 అడుగులు ఇటు 12 అడుగులు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రోడ్ సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేసి చేయమన్నారు. అది చేస్తున్నారా? చేయట్లా, పిల్లర్లు వేసేస్తున్నారు. ఇవన్నీ కాదు, వేసేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటి తెలుసా మీకు? ఇక్కడ దాకా వెళ్ళండి, అక్కడ పడేలా రైల్వే మీద బ్రిడ్జ్ అటాక్ ఉంది, ఏమీ పడగొట్టేశారు. ట్రాక్ మీద పడగొట్టడానికి వీలు లేదు. పడగొట్టాలంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ చూసుకుందాంలే అని ఇది పడగొట్టేశారు. అయ్యో స్వామి చెప్పినట్టుగా ఉన్న బ్రిడ్జి పోయింది, మళ్ళీ ఇప్పుడు అయితే బ్రిడ్జి అర్థం కాని పరిస్థితి. వీళ్ళ కాంపెన్సేషన్ పరిస్థితి ఇది. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో, ఈ ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు. ఒకటి,
167 కోట్లతో పూర్తి కావాల్సిన బ్రిడ్జిని అయితే ఇంకొక 50 కోట్లు ఎక్కువ అయింది ఇప్పుడు లేటెస్ట్గా 200 అయింది. అవునాయి ఏమైంది? ఇవాళ తీసుకొచ్చాడు నాబార్డు నుంచి 7,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు. దేనికి తీసుకొచ్చాడు? అమరావతిని నిర్మించాలి. అమరావతిలో ఇది భాగం కదా. అసలు అమరావతి వెళ్ళాలంటే రైలు దిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాల్సిందే అమరావతి. విజయవాడలో దిగితే విజయవాడ నుంచి కూడా బ్రిడ్జ్ మీద రావాల్సిందేగా. అమరావతికి అసలు అమరావతి ఒక కేంద్రం ఉందా? ఇక్కడ మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి అమరావతి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిద్ది? గుడి దగ్గరికి వెళ్ళిద్ది. అమరావతి అక్కడ ఉందా? అసలు లేదు. ఎక్కడ అమరావతి తెలియదు. దానికి మాత్రం ఇవాళ్లే 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు నాబార్డు నుంచి. ఇప్పటికి సుమారుగా 47,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకా 50,000 కోట్లు అప్పు తీసుకుంటారు. మొత్తం 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టేటప్పుడు ఊరు నీ దుంపదేగా పెమ్మసాని గారు 200 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా ఉండేది కదంటే గుంటూరు పట్టణం. అమరావతిలో ఒక భాగమే కదా. ఎందుకు సందేహిస్తున్నావు? ఏమిటి అన్యాయం? అంటే నీకేదో దురుద్దేశం ఉందని అంటలా, నువ్వేమైనా కమిషన్ తీసుకుంటావు అంటలా. అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహం, డబ్బు ఉందనేటువంటి అహం. అర్ధంతరంగా కేంద్ర మంత్రినయ్యాను, ఏదైనా చెయ్యవచ్చును, ఈ చిరు వ్యాపారస్తుల్ని కొట్టేయొచ్చును అనుకుంటే ఆ చిరు వ్యాపారస్తుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు తప్పు చేసుకుంటా పోయావా దించేస్తారు నేను అధికారం నుంచి. ఎవరిని లెక్క చేయలే. ఎన్టీ రామారావు లాంటి దించేశారు తప్పు చేస్తే. నేను పెద్ద గొప్ప అనుకున్నావేంటి? నీ దగ్గర 1,000 కోట్లు ఉంటే పెద్ద గొప్ప అనుకున్నావేంటి? నువ్వు తప్పు చేస్తున్నావు, శనిలాగా పట్టుకున్నావు ఇవాళ ఈ గుంటూరు విషయంలో. ఇవాళ ఇంత అన్యాయంగా అక్రమంగా జరుగుతూ ఉంటే బ్రిడ్జి అయిపోతే పూర్తి చేసేస్తాను. ఎట్ట పూర్తి చేస్తావు నువ్వు? ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్వైర్ ది ల్యాండ్, పే కాంపన్సేషన్, ఫార్మ్ ది రోడ్స్. కింద 2 RUBలు పెట్టమని మొట్టమొదటి నుంచి లబో దిబమని కొట్టుకున్నారు వ్యాపారస్తులు. పెట్టనన్నావు, పెట్టడానికి వీల్లేదన్నావు, కుదరదన్నావు, తర్వాత మళ్ళీ పెడతానన్నావు, కమిట్ అయ్యావు. అది పూర్తి చేయి. అది పూర్తి చేయకుండా ఎందుకు బాలు కొట్టావు నువ్వు? నాకు అర్థం కాల. ఎన్నాళ్ళు పడుతుంది RUBలు? ఇందాక పెద్దలు చెప్పారు, కంకరగుండ గోడ దగ్గర RUB 8 గంటల్లో పెట్టారు. 8 గంటలు 6 గంటల్లోనూ ప్రీ కాస్ట్ చేసి 6 నెలల్లో పెట్టేయచ్చు. పెట్టేసి నువ్వు బ్రిడ్జ్ ప్రారంభించలేదు, అది కూడా పడగొట్టి బ్రిడ్జ్ ప్రారంభించినట్టే జరుగుతూ ఉండేదిగా పని. అసలు మేమందరం దీనికి వ్యతిరేకం. అసలు ఏది 97 కోట్లతో సర్దేయటం తప్పు, చాపు చుట్టేసి 97 కోట్లతో సర్దేయటం తప్పు. 200 కోట్లు పెట్టవలసిన చోట సేతుబంధు నుంచి 97 కోట్లు పెట్టి సర్వనాశనం గుంటూరును చేసేటటువంటి కార్యక్రమం పెమ్మసాని గారు చేస్తున్నారు. తెలివి తక్కువతనం వల్ల, అహం వల్ల చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మనం చేస్తున్నాడు. ఏం చేస్తారో మాకు తెలియదు. RUBలు పెట్టండి, ఫస్ట్ ఎక్విజేషన్ చేయండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి, చర్చించండి వాళ్ళతో. వాళ్ళు దుష్ట శక్తులు అంట. ఏది నా సొమ్ము పోతున్నారా బాబు, నా మెట్లు పడగొడుతున్నారా బాబు, నా వ్యాపారం పోతున్నారా బాబు అంటే నువ్వు దుష్ట శక్తివి, నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం. వాళ్ళ మీద బురద. వీళ్ళేమో అభివృద్ధికి అనుకోను. ఈ 97,000తో పెట్టినటువంటి అభివృద్ధిని ఒకటే అడుగుతా ఉన్నా ఫైనల్గా, తక్షణమే రీఆలోచన చేయండి. సరే, మా మాజీ ఎంపీ గారు అఖిలపక్ష మీటింగ్ పెట్టండి అని, వాళ్ళకి ఆ ధైర్యం లేదని చెప్తున్నా. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈ సమస్యను చర్చించే ధైర్యం పెమ్మసాని గారికి లేదు. ఆ కడవ 3 డమ్మీలు, అక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే, ఆ పత్తిపాడు ఎమ్మెల్యే, 3 డమ్మీలు. ఆయన ఏం చెప్తే అదే ఇది జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన లోకేష్ గారికి సన్నిహితం, చంద్రబాబు నాయుడు గారి సన్నిహితం. కాబట్టి ఈ విధంగా సమస్యని జటిలం చేసి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నారు. దీని పక్షాన మేము ఖచ్చితంగా దీన్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. గుంటూరు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తాం. చైతన్యవంతం చేయటం ద్వారా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తాం. అది మా ధర్మం. ఒక అపోజిషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని భావిస్తున్నటువంటి వ్యక్తులు. అందుకోసమే మేము వాళ్ళు రావడం, ప్రత్యేకంగా రావడం జరిగిందని కూడా నేను దీన్ని ఫాలో అవుతున్నాను. మొట్టమొదటి నుంచి దీని గురించి తెలుసుకుని దీని మీద మాట్లాడాలనే ఉద్దేశంతో కొంత ప్రెషర్ని బిల్డప్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలుగుదేశం మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా పెమ్మసాని గారి మీద కొంత ప్రెషర్ బిల్డప్ చేసి దీన్ని సరైన మార్గంలో పెట్టేందుకు చర్చలకు వారు అంగీకరిస్తారేమో చూద్దామనే ఉద్దేశంతో రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. జై జగన్. రైల్వే వాళ్ళతో ఇప్పటివరకు ఎలాంటి డీలింగ్ జరగలేదు. దీనికి సంబంధించిన కీలకమైన విషయంలో ఇచ్చినైతే పడేశారు కానీ ఇప్పటివరకు రైల్వేకి సంబంధించిన డీలింగ్ జరగలేదని చెప్తారు. అదే ఇప్పుడు అందరికీ తెలుస్తూనే కదా, ఇదంతా బాధకొట్టారు, అక్కడ బాధకొట్టలేదు. ఎందుకు బాధకొట్టిందంటే రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకోకుండా ఎందుకు పడగొట్టారు అనే ప్రశ్నకు సమాధానం ఉందా? అదే, దానికి సమాధానం లేదు. అంటే
అంతా మా ఇష్టం, మేమేమైనా చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా? అది ముందు పగలగొట్టొద్దండి. ఎన్నాళ్ళైందండి ఇది పగలగొట్టి? ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి. అది చిన్న వ్యవహారం కాదు. దిస్ ఇస్ అ వెరీ మెయిన్ ట్రాక్. ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ ఇది. దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి. అయ్యేవి లేవు, పడగొట్టేశారు. ఇక తిరిగి వెళ్ళి చేస్తున్నాం, అటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం, ఇటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం. అంతే. ఎన్నాళ్ళు కావాలి చావు? నాకు అర్థం కాల. 2 RUBలు వేసేస్తే ముందు ఎవడు బతుకాడు బతికేవాడు కదా, తర్వాత నువ్వు ఏం కట్టుకున్నా ఈ పొట్టి బ్రిడ్జినే కట్టుకో. ఎందుకంటే వేసావుగా పునాదులు. పొట్టి బ్రిడ్జి తప్పు. ఎంత గొప్ప టౌన్ అండి ఇది, ఎంత గొప్ప టౌన్గా తీర్చిదిద్దబడుతుందండి ఇది భవిష్యత్తులో. ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు. గుంటూరు బ్రహ్మాండమైన టౌన్గా చిత్రీకరించేటటువంటి టౌన్ కిల్ చేసి పారేస్తున్నారే. కేవలం 100 కోట్లు 150 కోట్లకి అక్కడ అప్పు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పక్కన ఖర్చు పెడుతూ ఇక్కడ టౌన్లో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి కక్కుర్తిపడి సర్వనాశనం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు చెప్పినట్టుగా రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని పడగొట్టుకోకుండా 2 పార్ట్లు పడగొట్టి ఇక్కడ పిల్లరు అక్కడ పిల్లరు వేసేసి అది కూడా వేసి తర్వాత పడగొడదాం అనుకున్నారేమో. తప్పు కదా, అది అన్యాయం కదా. అది ఇది మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఒక్కసారి రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తేనే బ్రిడ్జి పడేశారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చారు, ఏం జరగబోతుంది? అది కూడా పడేస్తారేమో చూద్దాం. పోనీ ఉపయోగమేగా. నేను అనేది, నేను రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను కాబట్టి వాళ్ళు బ్రిడ్జి పడేలా. వాళ్ళు బ్రిడ్జి పడేయాలనుకున్నారు, పడేశారు. వాళ్ళు నేనేది పడేసి అసౌకర్యం కల్పించడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్ళ ఉద్దేశం అన్నాం. తెలివి తక్కువతనం, అనుభవ రాహిత్యం, అహం. మళ్ళా చెబుతున్నా, అహం. అధికారం ఉందని అహం. అర్ధంతరంగా కేంద్ర మంత్రిని అయిపోయిన అహం. పెమ్మసాని గారి మాట తప్ప ఇంకోటి మాట సాగిద్దా చెప్పండి తెలుగుదేశం ఇవాళ ఈ గుంటూరు జిల్లాలో? జాగ్రత్త, ఆయనదే పాపం. ఆ వెనకుండా వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదని అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బయటపడలేరు. బయటపడితే వాళ్ళు తోకలు కత్తిరిస్తారు. కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క, పార్లమెంటు సభ్యుడి యొక్క, కేంద్ర మంత్రి యొక్క అహము, తెలివి తక్కువతనము, అనుభవ రాహిత్యం వల్ల ఇది నష్టపోతుందని నేను అభియోగం చేస్తున్నాను. కాదని చెప్పనండి. అదేమంటే మొన్న ఎవరో నీ బోర్డు మైక్ పెడితే 600 అయినా 106 అయినా 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నాడు. 106 కాదు, 600 కాదు. నువ్వు దిగిపోతావు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, అది రాసుకో. ఓకే సార్.